భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయం నుంచే కోలాహలం మారింది. జై భీమ్ నినాదాలతో ఖమ్మం పుర వీధులు మార్మోగిపోయాయి. బహుజనవాదులు, వివిధ సామాజిక సంఘాల నేతలు భారీ ఎత్తున తరలివచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేడుకలు అమ్మానంటే ఈ నేపథ్యంలో ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఉన్నటువంటి కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల శాఖ ఆధ్వర్యం నిర్వహించేటువంటి ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించడం కోసం ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేసిన మనతో పాటు ఏఎస్డబ్ల్యూఎస్ వీరన్న గారు తెలుసుకున్నాం. వీరన్న గారు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో? ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఈ రోజు అన్ని కుల సంఘాలతోని మేధావులతోని అందరినీ ఐక్యమత్యంగా ఈ రోజు అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం సందర్భంగా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ముందు కూడా జనాల్లోకి లోతుగా తీసుకెళ్లి వారి ఆశయాలను వారు చేసిన త్యాగాన్ని మన ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి చేరేటట్టు చేసి మేము ముందు కూడా వచ్చే మహానుభావుల ఏ జయంతి ఉత్సవమైనా మా షెడ్యూల్ కులాల తరఫున ఘనంగా నిర్వహిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మాట్లాడేందుకు కోసం యూటీఎఫ్ జిల్లా నాయకులు మనతో పాటు సార్ చెప్పండి సార్, ఏర్పాటు ఎలా జరుగుతున్నారు? రంజన్ గారు ఏం చేశారు? యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మీ యొక్క స్టాచ్యూ కాడికి రావడం జరిగింది. నా పేరు షేక్ రంజాన్, యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంబేద్కర్ యొక్క 135వ జయంతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దాంతో పాటు భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతులు జరుగుతున్నాయి. భారతదేశ ప్రజలందరూ కూడా 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటు వారు ఉన్నటువంటి విధానం ఏంటంటే మతం కంటే మానవత్వం గొప్పది అని తెలియజేశారు. కులం కంటే ఈ విధానాలు కుల వీక్షణ విడనాడి కులంతో కాకుండా ఈ సమాజ నిర్మాణం కావాలంటే కుల వీక్షతలను విడనాడాలని ఆయన గట్టిగా తెలియజేసినటువంటి సందర్భం ఉంది. అందుకోసం వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ఏదైతే వాళ్ళ ఆశయాలు ఏదైతే ఉన్నాయో సమానత్వం, ఆర్థిక అసమానత్వం లేకుండా సమానత్వంతో ముందుకు పోవాలి, స్వేచ్ఛయుతంగా ఉండాలని వారైతే కోరుకున్నారో వారి యొక్క ఆశయాలు ముందు తీసుకుపోతే వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం అందరూ ముందు పోవాల్సిన అవసరం ఉంది అనేది తెలంగాణ రాష్ట్ర ఐక్యవేత్త ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ అన్నాడు. బీసీజేఎస్ నాయకులు సామాజికవేత్త నెహ్రూ గారు చెప్పండి, జయంతి వేడుకలు ఎలా జరుగుతా ఉన్నాయి? చాలా ఆత్మగౌరవ ఆనందహేళ ఆయన పుట్టినరోజు. ఈ రోజు సామాజిక న్యాయంతో ఈ రోజు మనం భారతదేశంలో స్వేచ్ఛగా సమానత్వంగా తిరగలుగుతున్నాం అంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం. ఆయన చేసిన ఈ శ్రమ ఎప్పుడో దీర్ఘకాలికంగా గౌతమ బుద్ధుడు 4000 సంవత్సరాల క్రితమే ఈ దేశాన్ని బహుజనుల రాజ్యాంగంగా ప్రకటిస్తే దాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొస్తే అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగం ద్వారా అందరూ సమానమే, మానవుడు అన్నవాడు అందరూ సమానమని బోధించిన గొప్ప మేధావి, గొప్ప త్యాగి. అంతకంటే మహాత్ముడు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరని నేను ఆయన జయంతి సందర్భంగా బీసీ బహుజన కుల సంఘాల సమన్వయకర్తగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మొత్తానికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి అన్ని సామాజిక సంఘాలు బహుజనవాదులు అంబేద్కర్ అందరూ కూడా భారీ ఎత్తున అంబేద్కర్ సెంటర్ కి చేరుకొని కూడా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జరుపుతా ఉన్నారు. ఇక్కడ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకి సంబంధించినటువంటి డిడి గుడికందుల జ్యోతి నేతృత్వంలో ఏఎస్డబ్ల్యూఎస్ అందరూ కూడా పర్యవేక్షణ చేసి కూడా ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన భారీ ఏర్పాట్లు చేశారు. సామాజిక సంఘాలు, ఇతర అంబేద్కరిస్టులు, బహుజనవాదులు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకొని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కరిజాన్ని మనతో నామాన్ని జపిస్తూ ఉంటే నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఖమ్మంలో తాజా 135వ జయంతి వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నుంచి.